నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమొందకుము. చాలమ్మా, దేవుని వాక్యాలు మనం చదువుతున్నాం. నీ ముందర నడుచువాడు యెహోవా, భయపడకు, విస్మయమొందకు, దిగులు చెందకు. మరొక మారు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పదే పదే పగిలిన హృదయాలను ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా మరొక మారు ప్రార్థన చేస్తున్నాడు. భయపడద్దు, దిగులు చెందద్దు. నీ హృదయము ఎంతైతే వేదనతో ఉన్నదో, నీ మనస్సు ఎంతైతే కలవరంతో ఉన్నదో దేవుడికి తెలుసు. ఆ దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందు నేను నడుస్తాను, నీ పరిస్థితులన్నింటినీ కూడా నేను మార్పు చేస్తాను. హల్లెలూయా. 2025వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. మన ముందు యేసుక్రీస్తు ప్రభు వారు నడవబోతున్నారు. మన ముందు యేసుక్రీస్తు ప్రభు వారు నడిచి ప్రతి ఆటంకాన్ని ఆయన తన హస్తముతో పక్కకు నెట్టివేయబోతున్నాడు. ఆయన నెట్టివేసినప్పుడు ఆయన వేసిన మార్గం ఎలా ఉంటుంది అంటే చాలా సంతోషకరంగా, చాలా నెమ్మదిగా, చాలా సమృద్ధిగా ఆ మార్గాలలో దేవుని ప్రజలు నడవడానికి దేవుడు కృప చూపించే దేవుడు. అందుకంటున్నాడు కదా, నీ ముందు నేను నడుస్తాను. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి వారు కూడా చేయాల్సిన ప్రార్థన. మరి కొన్ని నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ప్రతి వారు హృదయపూర్వకంగా దేవుని అడగండి, యేసయ్యా నీవు నా కుటుంబానికి ముందుగా, నాకు ముందుగా నడువు. నూతన సంవత్సరంలో నేను అడుగు పెడుతూ ఉండగా నా వెంటే ఉండి నన్ను నడిపించు. నా హృదయానికి నెమ్మది దాయిచ్చే, ప్రతి పరిస్థితులను కూడా నాకు విజయాన్ని దాయిచ్చే. భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను బలపరచు అని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని ప్రతి కుటుంబంలో ఫలింపులోనికి తీసుకొచ్చునుగాక.